హలో. రావు గారు. తిలక్. రావు గారు చెప్పండి. దీని ఈ నెంబరేనా? నాదే బాబు. అయ్యేది. బాబర్ షాప్ లో ఉన్నాను, అందుకే స్నానం చేసి లేట్ అయింది. సరే సరే సరే. అదే అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఏంటని. మీకు కూడా వాటర్ వచ్చింది అక్కడ? నాకు రాలేదు బాబా, అంటే మా అన్నయ్య వాళ్ళకి వచ్చింది వాటర్. అన్నయ్యలు ఇంక అటు ఉంటారు కదా. అన్నయ్య చిట్టనార గుడి కాంచి వచ్చింది వాటర్. వాసన అత్తగారు వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి గణేష్ మాయలకి. అవునవును. అన్నయ్య వాళ్ళు వచ్చేసారు, మన ఇంట్లోనే ఉన్నారు అన్నయ్య ఆయన ట్రాన్స్ఫర్ ఇబ్బంది కానీ కరెంట్ తీసేసాడు, ఛార్జింగ్ లేవు, వాటర్ లేదు. కరెంట్ ఒకటి లేదంట కదా. అవును, అంటే ఎక్కడికక్కడ వైర్లు అయితే తెగిపోయినాయి, మళ్ళీ షాకులు కొడతాయని చెప్పి నన్ను రాత్రి ఇచ్చారు కరెంటు. మళ్ళీ ఇంకా వాటర్ వదులుతున్నాడు, పైన వదులుతున్నాడు, ఇంకా 2 రోజులు ఇచ్చాడు. 6వ తారీఖు 7వ తారీఖు మళ్ళీ ఇచ్చాడు తప్పను. మళ్ళీ వదులుతారా? వాటర్ వదులుతాను, ఇంకో 2 రోజులు తప్పను ఉంది. 6వ తారీఖు 7వ తారీఖు. కాదు, ఏ కొలాయి వాటరా లేకపోతే? లేదు, పైనుంచి ఈ వరద వాటర్ అది వదిలేస్తాడు మళ్ళీ. మరి ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతే ఇంక వాటర్ బయటకు వెళ్ళే సోర్స్ ఏం కనబట్లా. బ్యారేజ్ ఇంచుమించుగా పైదాకా వచ్చేసినాయి. అది పరిస్థితి. ఎక్కడ ఏం అందట్లేదంట, మరి ఘోరంగా ఉందంట పరిస్థితి. మన సితారా సెంటర్, మన అదే అన్నయాల ఇల్లు, వాసాన్యాల మంగళ ఇల్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడికక్కడికి లోపల స్లమ్ ఏరియా కదా. ఈ పడవల్లో వెళ్ళి ఒకరికి అంది ఒకరికి అందక. అవును, ఏమని చూసుకుంటారు అన్నమాట. పడవల్లోనే వెళ్తే ఇంటింటికి ఇచ్చేయాలి కదా, అలా కూడా అంటే చాలా మంది వచ్చారు బయటికి. ఈ ఎండ ఈ వాన దెబ్బకి ఇంట్లో డబ్బులు గిబ్బులు తీసుకొని వచ్చేసి వెళ్ళిపోయారు. తెలిసిన ఇంటి దగ్గరికి అందరికి వచ్చేసారు. అందుతున్నాయి కానీ అక్కడ చిన్న చిన్నగా జరుగుతాయి, జరగకుండా ఉండవు. చిన్న చిన్నగా జరుగుతున్నాయి కానీ చేస్తున్నారు, అలా సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. మనకే సాధ్యమైనంత వరకు మనం కూడా వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు అటు ఇటు ఇలా నానుకొని వెళ్ళాం. అన్నయ్యలు వెళ్ళారు, మేము కూడా కొరవలు వెళ్ళాము. ఇటువంటిప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలి. మన శ్యామలక్కలకి అయితే పూర్తిగా వెళ్ళంతా మునిగిపోయింది. అదే మన పౌర్ణమాయి ఉన్నాడు కదా, ఆమె ఏమో హైదరాబాద్ లో ఉంది, ఆయన ఏమో ఎక్కడ ఉన్నాడు. సరే ఇంకా తాళాలు వేసుకొని అలా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చేసాడు ఆయన. వాళ్ళ మనరాళ్ళదే ఎప్పుడు వారంలో ఎప్పుడు ఫంక్షన్ ఉంది అక్కడ హైదరాబాద్ లో. మనం వెళ్ళిన వాళ్ళ గృహప్రవేశం జరిగిందా, వెళ్ళి అలా ఉండిపోయారు. నాకు అనుకోవాలా ఎవరో ఎంత ఇదిగా జరుగుతారు. అంతే కదా. ఎప్పుడో జగదగురెడ్డి అభివృద్ధి సినిమా వచ్చినప్పుడు జరిగిందంట, మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది. 96లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2024 96లోని బొడ్డు మీద కట్టని చెప్పి అక్కడ మొత్తం ఆక్రమించుకొని ఇల్లు కట్టేది అపార్ట్మెంట్. అవునవును, అది పెద్ద నదిని కాలువలాగా అయిపోయింది. ఇప్పుడు ప్రవహించుకుంటే మరి వాటర్ ఎట్టి వస్తుంది, ఎలాగ వచ్చేస్తుంది. అది మరి చెరువు గర్భాలు, నదీ గర్భాలు కట్టుకొని ఇచ్చేస్తే మరి ఇంతే అలాగే ఉంటది. మరి హైదరాబాద్ లాగా అలా మునిగిపోయింది. అది ఫస్ట్ టైం. అవును, మాకు ఊహ తెలిసి అవును, మాకు ఫస్ట్ టైం అనుకోవాలి. వాటర్ ఇటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు మరి. అంతే, వాటర్ ఛాన్స్ లేక ఇంకా ఎక్కడ కాలాలు తగ్గితే ఆ కాలాల నుంచి వచ్చింది, సిటీలోకి వచ్చింది, బయటకు వచ్చింది. దేవుడి దగ్గర మాకేంటంటే సీసీ రోడ్ వేసారు కొత్తగా. అవును, ఆ సీసీ రోడ్ వల్ల మేము బతిగా మా వెనకాల ఇళ్లలో వెనకాల అదే. ఇంకోటైనా రిటైనింగ్ వాళ్ళు కట్టారు చూసారు కృష్ణలంక, అది లేకపోతే విజయవాడ సగం మునిగిపోయేది. అది కట్టడం చాలా మెరుగొచ్చిందిలే. దానికే జగన్ గారు ఒకటి మెచ్చుకోవచ్చు. అవునవును, అవినాష్ పట్టి చేపించుకోండి. అవునవును, ఆ విషయంలో మాత్రం సుఖమేంటి, అవినాష్ నాకు ఓడించేసారు ఎంత చేసినా కూడా. ఏం ఓడించారు అంతా ఎక్కడికక్కడ. కర్నూలు షాపు అంత కారణం అన్నట్టు జరిగిపోయింది అంతే. అంతే, మనం అనుకోవడం కూడా ఏం లేదు. బోల్డ్ తతంగాలు జరిగిపోయాయి ఇంకా. అవును, తెలియని తతంగాలు ఇవన్నీ. ఇప్పుడు ఎంత చేసినా కూడా ఓడించేస్తున్నారంటే ప్రజలు ఓడించేస్తారు అంతేనే. అంతే, ఇంకా ఎక్స్పెక్టేషన్ చేసేస్తున్నారు ప్రజలు. ఇంకేం తీసుకొచ్చి పెట్టాలి, ఎలా దారి తీసుకొచ్చి ఇచ్చినా సరే ఇంకా నచ్చలేదంటే అదే 40,000 50,000 మెజార్టీలు అండి, ఎవరికి అర్థం కాదు. అది మాకు ఇక్కడ భీమిలిలో గంటా శ్రీనివాసరావు అంటే టీడీపీ వాళ్ళకే నచ్చదు. ఎందుకంటే గెలిచిన తర్వాత మరి కనబడ్డని అందరికీ తెలుసు. అదే ముద్ర. అలాంటి వాడికి 90,000 మెజార్టీ. 46,000 నాకు 46,000. అసలు బీజేపీ ఎవరు ఓటేయడు మాకు విజయవాడ. బీజేపీ వస్తుంది, బీజేపీ ఎవడో తెలుసు. అక్కడ డింగ్మన్ వెళ్ళిపోయాడు అంతే. మరి అసలు జగనాలు ఇవన్నీ కానుకోలేదేమో ఇంతలా జరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్ గా 2 వారాల ముందు ఈ ఎన్నికలు చూస్తే మనకి గెలిచేటట్లేమని మనోడు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. అది ఎవరో ఆ మెసేజ్ సరిగ్గా చూడలేదు కానీ యూట్యూబ్ లో వెళ్తే ఈ ఎలక్షన్ చూస్తే మనకి గెలిచేటట్టు ఏం కనబట్లేదని చెప్పేసాడు ఆల్రెడీ. 2-3 వారాల కిందట ఎలక్షన్ 2-3 వారాల కింద ఎక్కడ ప్రెస్ ఇది న్యూస్ ఛానల్కి వెళ్తే అక్కడ చెప్పాడు మాట. ఎంత పోరాటంలో మనం నెగ్గేటట్టు కనబట్టలేదు. కొంతమంది ఏమంటారంటే మనకి కూడా మెసేజ్ అందింది,
ఆ, పైనుంచి ఈ తప్పగా ఇచ్చేసుకోమని చెప్పి. కానీ ఎంత ఘోరంగా పోతాను అనుకోలేదు. ఉమ్, మహామహోన్నదే లేచిపోయారు. అవునవును ఆ, ఒక మంత్రి కూడా గెలవలేదు కదా. అవునవును ఉమ్. ఎంత మంత్రిగా మంత్రిగా జనాలకి ఎదవ. ఉమ్. జనాలకి ఎంత చేసినా కూడా ఆ ఇంకా కావాలి ఏదో. కాదు ఉమ్. ఎంత చేసినా కూడా అంత ఘోరంగా ఓడించేసారంటే ఎవడు ఆ, నమ్ముతాడు? అంతే. ఉమ్, ఏదో మొత్తం ఏదో జరిగింది. జరిగింది మరి అది అంతే. ఏం చేసినా కూడా ఆధారం లేకుండా చేశారు. అంతే ఆ స్లిప్పులు కాల్చిపోయారు ఇంగారు. ఉమ్, అంతే ఉమ్. అది అందరికీ బాలినేని తెలుసు. శ్రీనివాస్ రెడ్డి అన్నాడు ఓటమి నాయకుడు. అవునవును అవును వాళ్ళు అంటాడుగా మట్టి కనిపించారండి. బాలినేని శ్రీనివాసరెడ్డి, కేతిరెడ్డి అయితే తెల్లవారులు వేస్తే జనాల్లోనే ఉంటాడు. ఆడ గడప గడప బియ్యం పెట్టిన నాడేది అసలు. అక్కడేమో అసలు అక్కడ బీజేపీ తరపున నిలబడిన సత్యకుమార్ ఎవడవుతో కూడా తెలియదు. అవును. అలాంటి అక్కడ ఆడ మెజార్టీ. ఇంకోటి అంటే మన హిందూపురంలో కూడా ఒక కార్పొరేటర్ డివిజన్ లో కార్పొరేటర్ ఒకటే ఓటు పడ్డదండి ఒకటే దేవుడి ఓటు వల్ల. పడ్డది. అవునవును మరి ఆడ ఇంట్లో ఆడ పిల్ల ఓట్లు వాళ్ళ భార్య ఆడేసిన 2 ఓట్లు రావాలి కదా. అవును. ఆ, ఆడ పోతే ఆడ ఒక ఓటు వచ్చింది కార్పొరేటర్ ఓటు ఒకటి. అక్కడ కాంగ్రెస్ ఎక్కువ వచ్చాయట టీడీపీ కన్నా. ఆ, ఆ, ఆ. మరి అంత ఘోరంగా చేస్తున్నారో చూసుకో. అవును. మీకు ఎలా ఉన్నాయి వాళ్ళు ఉన్నాయా? మాకు నిన్న ఈ రోజు లేదు వర్షం. ఉహు. ఇంకా గిరికి ఫోన్ చేస్తే నిన్న కూడా పడిందంట. రాత్రి పడ్డది. అదే రాత్రి గట్టిగా పడిందంట. రాత్రి గట్టిగా పడ్డది. అంతే ఇచ్చాడు ఇంకా 3 రోజులు మాకు తుఫాను. ఇక్కడ పడలేదు. కృష్ణా గుంటూరుకి ఇచ్చాడు. ఆ, మరి అలా వద్దే. నిన్న పడలేదు, మొన్న అసలు పడలేదు, అవును. ఈ రోజు లేదు. అవును. ఆ, మొన్న శనివారం వర్షం పడుతుందని స్కూల్ సెలవులు ఇచ్చారు. ఆ రోజు ఏం పడలేదు, ఆదివారం పడలేదు, సోమవారం పడలేదు, మంగళవారం పడలేదు, ఈ రోజు లేదు. మా షాప్ పడేమా షాప్ దగ్గర ఉన్నాడు. ఆయన బాగానే ఉన్నారుగా. మనం చేశారని నాన్నకి ఆ, మాయా ప్రసాద్ బాబాయ్ అందరూ చేశారంట. ఆహా. అందరూ బాగానే ఉన్నా మాకైతే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. రాజేష్ చేద్దాం అనుకున్నాను, మరి ఈ సహాయక చర్యలు వాటిలో ఉంటాడు, కొంచెం బిజీగా ఉన్నాడు. మధ్యాహ్నం రాత్రి 2 వచ్చాడు. కొంచెం ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను చేయలేదు. గిరికి చేశాను. అదే. గిరికి చేస్తే రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఇదైపోయింది, ఆ కలవతక్కాల ఇంటి దగ్గర బాగా ఇదైపోయింది. అవునవును. ఆ, కళాక పిల్లలు పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు కాబట్టి అనే వాళ్ళు ఇబ్బంది లేదు. అవునవును. ఇప్పుడు వాసనలు మాంగారు అయితే పూర్తిగా మొత్తం నానిపోయినట్టు. మరి మొత్తం కింద వాళ్ళ కిందనే కదా ఉంటారు. కింద అందులో చివరి సొంత వాళ్ళదేగా. అవునవును. అలా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారంట. నేను అన్నయ్య ఫోన్ చేస్తే వాసన చేశాను. ఏంటంటే పరిస్థితి లోపలికి వెళ్ళడానికి ఏంటంటే అదిత ఉన్నాడు కదా. అవునవును. వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉన్నారంట. సార్ నన్ను వెళ్ళే పలకరించడానికి ఏమైనా కావాలంటే ఉన్నాయి బావా అని ఉన్నాయి అని అవసరం ఫోన్ చేస్తానని అన్నాడు. అవునవును. ఏదంటే ముందు మన మాట సాయం చేయాలి. అంతే కదా. ముందు ఒక పలకరింపు అనేది వచ్చి మనలో రావాలి. కలిసారన్న ఒక ధైర్యం ఉంటది. అవును. అయితే ఏంటంటే వార్తల్లోనూ అట్లా చూడడం ఏంటంటే చాలా మందికి అందట్లేదు. కొన్ని చోట్ల సింగనగర్ ఏంటంటే అదే ఇది ఎక్కడైతే కొట్టుకుపోయిందో అక్కడ మొత్తం కొన్ని వందల్లో చచ్చిపోయారు జనాభా. బయటికి చెప్పట్లేదు. అవును, బయటికి చెప్పట్లేదు. కుళ్ళిపోయి కార్లో ఇరుక్కుపోయి ఈ వదలడం వల్ల కూడా 2:30 3 పగలు తింగాడు. వీళ్ళు డబ్బులు దాచుకున్నావా బంగారం దాచుకున్నాను వాటర్ వచ్చింది. అది ఆ మునిగిపోయినారు తాళాలు వేసిన పరిగెత్తారు పైకెక్కారు. ఏదైనా వారం 10 రోజులు అది ఎంతమంది అని తెలియదు. హెచ్చరికలు కూడా లేవట ఏమీ. జస్ట్ ఇలా చెప్పారు అంతే. మధ్యాహ్నం చెప్పారు, సాయంత్రం వదిలిపారు. ఇంకా ఎప్పుడు పొంగేది ఈసారి కట్ట తెగిపోయింది. అవునవును. కట్ట తెగిపోవడం పద్ధతి వచ్చింది. ఈ కట్ట పరిసర ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్ కట్టేసారు. అవునవును. ఇంకా వాటర్ ఎక్కడికి వెళ్ళింది? అది ఇంకెక్కడికి వెళ్ళింది, అక్కడే ఉంటది. అది దాని ద్వారా దానికి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ప్రవహిస్తుంది. అవును, డౌన్కి వెళ్ళిపోయింది ఇంకేంటి. అంతే. అది ఓకే అందరూ బాగానే ఉన్నాయి. చెప్తాను అన్నయ్య. చూడండి, అన్ని ఫోన్ చేద్దాం అనుకున్నాను, మరి బిజీగా ఉంటాడని చేయలేదు. నేను చెప్తాను. సరే, ఉంటాను. తెలియక